ఒక 10 డేస్ బ్యాక్ మా క్లయింట్ ఒకతను వచ్చి, సార్ ఒక పాన్ నెంబర్ చెప్తాను, ఆ పాన్ నెంబర్ది సిబిల్ రిపోర్ట్ కావాలి అని అడిగారు. ఎవరు సార్ అంటే, మీరు కాదు తెప్పించండి సార్, తర్వాత చెప్తాలేండి అని చెప్పంటే, సరే ఏదో మేనేజ్ చేసి ఆ సిబిల్ రిపోర్ట్ అయితే తీసుకొచ్చి అతనికి ఇచ్చాం. నిన్న అతను వచ్చి, చాలా థ్యాంక్స్ అండి, చాలా పెద్ద హెల్ప్ చేశారు నాకు అన్నాడు. ఏంటి అంటే చెప్పంటే, ఆ సిబిల్ రిపోర్ట్ ఇచ్చారు కదండి. ఎవరు సార్, ఏంటి, ఏది ఏ రకంగా మీకు హెల్ప్ అయింది అని అంటే, మా పాపకి ఒక మ్యాచ్ వచ్చిందండి. సో అతను చూస్తే ప్రాపర్టీస్ ఏవో ఒక 2 హౌసెస్ ఉన్నాయని చెప్పన్నారు, కారు ఉందని చెప్పన్నారు, జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. బట్ బయట ఎంక్వైరీ చేస్తే కొంత ఫైనాన్షియల్ ఇండిసిప్లైన్ గా ఉంది అని చెప్పని మాకు రిపోర్ట్ వచ్చింది, అది చెక్ చేద్దామని సిబిల్ రిపోర్ట్ అడిగాను సార్. దానికి దీనికి సంబంధం ఏంటి సార్ అని చెప్పంటే, సిబిల్ రిపోర్ట్లో మనకు అన్ని డీటెయిల్స్ వస్తాయి సార్ అని చెప్పని, అండ్ అందులో ఏమున్నాయంటే చెక్ బౌన్స్ కేసెస్ ఉన్నాయంట, అండ్ క్రెడిట్ కార్డు సెటిల్మెంట్స్ ఉన్నాయంట, క్రెడిట్ కార్డు ఓవర్ డ్యూస్ ఉన్నాయంట, అండ్ ఎంక్వైరీ, సిబిల్ ఎంక్వైరీ ఆల్మోస్ట్ 52 టైమ్స్ ఎంక్వైరీస్ చేసినట్టుగా ఉన్నాయి. ఇన్ అడిషన్ టు దట్ హౌసింగ్ లోన్ ఉందంట, కార్ లోన్ ఉంది, అండ్ చెక్ బౌన్సెస్ చెప్పా కదా ఇందాక, ఇవన్నీ ఉన్నాయంట. సో ఇవన్నీ చూస్తే అతను ఎంత ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ తెలిసిందండి, కాబట్టి ఆ మ్యాచ్ని మేము క్యాన్సిల్ చేసుకున్నాము అని చెప్పన్నాడు. ఓహో, సో ఆడపిల్ల పెళ్లి చేయాలి అని చెప్పానంటే అబ్బాయి క్యారెక్టరే కాకుండా, ఫ్యామిలీయే కాకుండా క్రెడిట్ స్కోర్ కూడా చూస్తారు, అది సిబిల్ రిపోర్ట్ ఈ రకంగా కూడా హెల్ప్ అవుతుందని చెప్పిన విషయం నాకు మొట్టమొదటిసారి తెలిసింది. సో అబ్బాయిలు జాగ్రత్త. సో మీరు ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ ఉన్నారా లేదా అని చెప్పనేది మీ సిబిల్ స్కోర్ చూస్తే అర్థమైపోతుంది. కాబట్టి మీకు పెళ్లిళ్ళు కావాలి అని చెప్పంటే, మీరు జాబ్లో ఎంత డిసిప్లిన్డ్గా ఉంటారో అదేవిధంగా మీరు ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా ఉండాలి. సిబిల్ రిపోర్ట్ని ఈ రకంగా కూడా వాడుకోవచ్చు, ఈ రకంగా కూడా హెల్ప్ అవుతుంది. క్యారెక్టరే కాకుండా క్రెడిట్ స్కోర్ కూడా పెళ్లికి చూడాలి అని చెప్పన్న విషయం మొట్టమొదటిసారిగా నేను వింటున్నాను.